హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఇలా చేయబోయేది అలసందల చిక్కుడుకాయలు. ఇలా కట్ చేసుకోవాలి. మరి సన్నది కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుని గిన్నెలు వేసుకోవాలి. అన్నిటినీ ఇలా కట్ చేసి గిన్నెలు వేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత వాటర్ పోసుకొని కొడుక్కోవాలి. కడిగి గిన్నెలు వేసుకోవాలి. కడిగేసిన తర్వాత గిన్నెలు వేసుకోవాలి. ఇప్పుడు కడిగి శుభ్రం కడుక్కున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. గిన్నె ఏదో చూసుకోవాలి తగినంత. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఉప్పు తగినంత వేసుకుని ఉడికించుకోవాలి. 3 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ తగినంత పోసుకోవాలి. ఆయిల్ ఇటెక్కాలి. ఆయిల్ ఇటెక్కింది. తగినంత ఆవాలు, జీలకర్ర తగినంత, ఒక గడ్డ తెల్లగడ్డ దంచుకున్న తెల్లగడ్డ ఇందులో వేసుకోవాలి. కలిపెట్టుకోవాలి. కరివేపాకు 2 గ్రాములు, ఇంకా అలసందలు చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు నీళ్ళు వచ్చేసి ఇందులో వేసుకోవాలి. కలుపుకోవాలి. తగినంత ఉప్పు, ఇంకా బాగా ఉడికిస్తున్నప్పుడు అవి ఉప్పు వేసాం కదా, కొంచెం వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి, కలిపెట్టుకోవాలి. కారం, ఎన్నడు కూడా స్పూన్లు కలిపెట్టుకోవాలి. 2 నిమిషాలు కలుపుకోవాలి. బాగా మూతేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది. ఇది కలిపెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈసారి నేను బౌల్లో తీసుకోవాలి. అయిపోయిందండి. అంతేనండి అలసందల చిక్కుడుకాయలు. అలాగే చేసుకొని టేస్ట్గా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఐకాన్ బెల్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్.
సబ్స్క్రైబ్ చేయండి.